హలో అవర్ గార్డెనర్ సుజాత, వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను ఇవాళైతే ఏ మొక్క అయినా 20 రూపాయలు. ఈ 20 రూపాయల నర్సరీ ఎక్కడ ఏంటి అనేది వాటి వీడియో అనమాట. ప్లీజ్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు వీడియోని లాస్ట్ వరకు చూడట్లేదండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఎక్కడ నర్సరీ అనేది చూపించేస్తా కదండి. ఇది 7 వారాల వెంకన్న అనేసి కోనసీమ తిరుమల అని పిలుస్తారండి. వాడపల్లి రావులపాలెం దగ్గర ఉంటుంది. అక్కడికైతే వెళ్ళానమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు మొదలు పెడితే 7 వారాలు చేయాల్సిందే అనేసి. అందుకని అయితే 7 వారాలు చేస్తున్నా. ఇది నాకైతే ఫస్ట్ వారం తెలియక వేరే చోటుకి వెళ్ళి అలా వేరే చోట్లకి వెళ్ళకూడదంట. అందుకని ఇప్పటికీ 3వ వారం అయితే అయ్యింది. చూసారా పువ్వులు. నేను మొన్న దొండ మొక్క తెచ్చాను చూసారా, ఈ దొండ మొక్క 30 రూపాయలే. మాకు ఇక్కడ అయితే ఇదే మొక్క 50, 60 తీసేసుకుంటారనమాట. ఇక్కడ ఏ కూరగాయ మొక్క కానీ పూల మొక్క కానీ ఒక కట్ట కడతారు. ఆ కట్ట ఒక్కొక్కటి వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది అనమాట. ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే ఎందుకు ఇక్కడ ఎంత మంచి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ వెజిటేబుల్స్ కానీ మంచిగా ఎందుకు వస్తాయి అంటే, గోదావరి పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు అంటారనమాట. అంటే గోదావరి ఆటుపోటుకి వచ్చి ఇసుక కానీ మట్టి కానీ మేటలు వేస్తుంది కదా, ఆ మేట వేసిన చోట అయితే పండిస్తారనమాట. అందుకని ఇవి బాగా ఉంటాయి. అదిగాక గోదావరి పక్కనే ఉండడం వల్ల నీరు అనేది ఎక్కువ పోషకాలు ఉండి ఇలా మంచి మంచి ఫ్లవరింగ్ అయితే వస్తాయండి. ఇది కడియంకి చాలా దగ్గర అనమాట. నేను వెళ్ళిన వాడపల్లి అనేది. ఈ నర్సరీలు కూడా ఇక్కడ కడియం నర్సరీ నుంచే తీసుకొస్తారు, దగ్గర నుంచి తీసుకొస్తారు కాబట్టి మనకి తక్కువ పడతాయి. ఈ మామిడి మొక్కలు అయితే అన్ని ఏదైనా 100 రూపాయలు, గులాబీ మొక్క ఏది తీసుకున్నా 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అలా ఉన్నాయి. ఈ చామంతి కూడా 50 రూపాయలు అండి. మాకైతే ఇక్కడ ఏలూరులో 200 తీసుకుంటారు. ఏ మొక్క అయినా 200 తక్కువ ఇవ్వరు అనమాట. కానీ అక్కడ 50 రూపాయలే. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి తీసుకొచ్చుకోవాలి కదా. నాకైతే నేను బస్కి వెళ్ళానని నేను పెద్దగా ఏమీ తీసుకోవాలా. వెళ్ళినప్పుడల్లా ఒకటి అరా తెచ్చుకుంటున్నా. ఇవి అయితే గుత్తులు గులాబీలు, చిట్టి గులాబీ ఉంటాయి కదా, అవి ఆరెంజ్, పింక్, ఎల్లో, రెడ్. అసలు లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఇవన్నీ లేవు. ఈ వీక్ వేరే బాబు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి నేనైతే ప్రిపేర్డ్గా వెళ్ళలేదు. అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో నాకైతే ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది అనమాట. కానీ అక్కడ క్రౌడ్ చూపిస్తాను చూడండి, ఎంతమంది ఉంటారంటే గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఒక మొక్క అయితే తీసుకెళ్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక్క మొక్క అయినా ఉంటుంది అనమాట. మందార మొక్క 50 నుంచి 70 రూపాయల లోపు ఉంటుంది. సపోటా మొక్క కూడా 100 రూపాయే. మాకైతే ఈ సపోటా మొక్కను 500-600 చెప్తారు ఏలూరులో. రేగు మొక్క ఉంది, రేగు మొక్క కూడా 250-300 చెప్తారు. పెద్ద రేగు అవి కూడా ఉన్నాయి. గన్నేరు ఉన్నాయి, మహాబెల్వం ఉంది. నేను ప్రిపేర్డ్గా వెళ్ళలేదు కదా, అందుకని మహాబెల్వం ఉందండి. నాకు చాలా బాధేసింది అనమాట. ఎందుకంటే నేను రావులపాలెం నుంచి తాడేపల్లిగూడెం వచ్చి తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు రావాలి. ఇవన్నీ తిరిగి అవన్నీ పట్టుకుని అంటే కష్టం కదా. మహాబెల్వం చూసినప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. చూడండి ఎంత క్రౌడ్. ఆగిన వాళ్ళందరూ కొనేవాళ్ళే, ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళేమో కదులుతున్నారు కదా వాళ్ళు. ఇక్కడ ఇంచుమించు 7-8 నర్సరీలు ఉన్నాయండి. ఇలా కట్టలు కట్టి అమ్మే షాప్స్ అయితే ఒక 7-8 ఉన్నాయి. అట్లాగా అసలు కళ్ళకి చూసి వదిలేసి రాలేవన్నమాట. వంగ, అలాగే కనకాంబరము, టొమాటో. అసలు ఇది బయటకు వచ్చేసి గుడి నుంచి బయటకు వచ్చేసి మనం బస్సు ఎక్కడానికి ఎదురుగుండా ఉంటుంది అనమాట. ఈ మందార పువ్వులు చూసారా, ఒక్కటే రంగు కాదు. అంతకుముందు ఓన్లీ ప్లెయిన్సే చూసారు, ఇప్పుడు లోపల ఇంకొక డబల్ కలర్స్ ఉంటాయి అన్నమాట. చాలా అసలు ఈ పువ్వులు అయితే కేజీ 120 రూపాయలే. ఏ పువ్వులు తీసుకున్నా కేజీ 120, పావు కేజీ 30. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే. అంటే నర్సరీలు దగ్గరలో ఉంటాయి కదా, అక్కడ పండిని అన్నీ కోసి వీళ్ళు తెచ్చుకుంటారంట. తెచ్చుకుని ఇలా అయితే అమ్ముతారు. అసలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో. నేను లాస్ట్ వీక్ తెచ్చుకున్నాను, 1/2 కేజీ తీసుకొచ్చాను. వారం అంతా సరిపోయింది. ఈ కనకాంబరాలు మోర 50 రూపాయలు. అసలు చాలా చీప్గా, చాలా తక్కువగా మాల కట్టి మాకు ఏలూరులో కనకాంబరాలు 180 రూపాయలు అమ్ముతారు మోర. ఇవి కూడా అసలు 70 రూపాయలు. మన దేవుడికి పూజకి, చాటల పూజకి అని చెప్పేసి తీసుకుంటే 70 రూపాయలు తీసుకున్నారు. ఊరిని ఈ కాగడ మల్లి. ఈ చామంతి దండ కూడా మోర 50 రూపాయలు.
అస్సలు ఈ రేగిపళ్ళు కూడా చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఫ్రెష్గాను చెప్పా కదా, దగ్గరలో కాయించి తీసుకొస్తారనమాట. అందుకని తక్కువకి ఇస్తారు వీళ్ళు. ఇక్కడ చక్కెరకేళి ఉంటాయండి. ఈ చక్కెరకేళి పెడ 50 రూపాయలు. పెడ అంటే 18 కాయలు, డజన్నర అమృతపాణి ఓన్లీ 50 రూపాయలే. ఈ రేగిపళ్ళు పావు కిలో 100 రూపాయలు. కానీ చాలా స్వీట్గా చాలా బాగున్నాయి అనమాట. ఎక్కడ పుచ్చు కానీ ఒక చేదు వగరు అలాగా ఏమీ లేకోకుండా భలే ఉన్నాయి. పులుపు కానీ. ఇంటికి వచ్చేసాను. ఇక్కడైతే చెర్రీ పళ్ళు పండిపోయినాయి చూడండి. అసలు ఎన్ని పళ్ళు పిట్టలు తినేస్తున్నాయి. నేను 2-3 రోజుల నుంచి రాలేదు. లాస్ట్ వీడియో చేసిన తర్వాత మళ్ళీ పైకి రాలా. మొత్తం చెట్టునున్న కాయలన్నీ పండిపోయినాయి. ఒక 7-8 కాయలు పిట్టలు తినేసినాయి అట్లాగా. కలర్ చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాయో. బయో ఫర్టిలైజర్స్ ఉన్నాయి కదా, కేఎన్ బయో వాళ్ళవి. అవి ఇచ్చిన తర్వాత ఈ కాయలు అయితే పెద్ద సైజు వచ్చినాయండి. నెమటోడ్స్ ఉండేది మొక్కకి. నెమటోడ్స్ కూడా తగ్గిపోయినాయి ఇచ్చిన తర్వాత. సూడోమోనాస్ ట్రైకోడర్మా విరిడి తెప్పించి ఇచ్చాను కదా. ఇచ్చిన తర్వాత అయితే లోపల ఫంగస్ అనేది తగ్గింది. నూతి వాటర్ కూడా తేడా వచ్చింది. అందులో ఈ శీతాకాలం అంటేనే కొంచెం మనకి క్రాపులన్నీ మంచిగా వచ్చే సీజన్ కదా. ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ మంచిగా ఉంటాయి కదా. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే గోరుచిక్కుళ్ళు. ఇవి వర్షాకాలం వేసాను చూసారా, అప్పుడైతే అసలు రాలేదు. ఇప్పుడు త్వరగా వస్తాయండి అని ఇచ్చాడు, వచ్చినాయి అన్నమాట. ఇక చూసారా చిన్న మొక్కలే. నేనే విసుకొచ్చినట్టుండి రావు పెట్టవు అని విసుకొచ్చినట్టుండి వేసేసాను. విసుగ్గా వేసా కదా, అందుకే స్పీడ్గా వచ్చినాయి. చూసారా వాటర్ పట్టలేదు, శీతాకాలమే కదా అని. అందుకని కొంచెం ఇగో సరే వచ్చినాయా. ఇంకా గోరుచిక్కుడు 4 మొక్కలు ఉన్నాయనుకోండి, చక్కగా మనకి బోల్ కూర అవుతుంది అనమాట. వారానికి 2-3 కూరలు అయితే అయిపోతాయి. సరిగ్గా కాసి మొక్కకి తెగులు రాకుండా ఉంటే. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆకు ఎర్రబడిపోయి ఎర్ర తెగులు వస్తుంది అనమాట. అది జింక్ లోపం అంటాం కదా, అలా జింక్ లోపం వచ్చిందనుకోండి మొత్తం ఎంత బాగా ఉన్నాక ఆ చెట్టు అయినా. అందుకని మనం ఎప్పటికప్పుడు పోషకాలు అనేది అందించుకుంటాం. మినిమం మనం చేసేది కంటైనర్ గార్డెనింగ్ కదా. వారానికి ఒక్కరోజైనా కంపల్సరీ ఏదో ఒక ఫర్టిలైజర్ మాన్యూర్స్ ఇస్తూ ఉండాలండి. మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చినా చాలు. మనం ఇంట్లో తయారు చేసుకునే వర్మీ కంపోస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. దాని ముందు ఏ మందులు పనికిరావు, అంత బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. వర్మీ కంపోస్ట్ మన ఇంట్లో మనం తయారు చేసుకుంటున్నాం కదా, మన వేస్ట్ ఆకులు పుల్లలు అన్నీ కలిపి చాలా బాగా గ్రోతింగ్ ఉంది. ఇదిగోండి చక్కగా చూడండి ఎన్ని చెర్రీస్ వచ్చినాయో, ఎన్ని వచ్చినాయో. మన గార్డెన్లో మన చేతులతో మనం పండించుకున్నాము. మనం ఇది వైట్ మందార పూసింది చూసారా, ఇది పింక్ చెయ్యి అంత వచ్చింది చూసారా, బాగుంది కదా. ఇది ఎల్లో కూడా ఎంత బాగా వచ్చిందో. ఎంత హ్యాపీ అంటే ఇగో పూలు చూసారా, మొత్తం మొక్క అంతా అసలు మన పెరట్లో మన చేతులతో మనం పెంచుకున్నాయి కదా. చూడండి ఎన్ని పూలు పూసినాయో కదా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా ఇలా మన చేతులతో మనం పెంచుకుని మనం పూయించుకుని మనం కాయించుకుంటే భలే అనిపిస్తుందండి. మీరు కూడా చక్కగా ఉన్నంతలో పెంచుకోండి. ఇగో ఇది పసుపు కనకాంబరం, పసుపు గులాబీ చూడండి చక్కగా పూస్తూనే ఉన్నాయి. పోషకాలు లిక్విడ్ ఫర్టిలైజర్స్. ఇదిగోండి ఇది వాడపల్లి నుంచి తెచ్చిన మొక్కే. ఇది ఒకటే బతికింది. అదిగో అక్కడ బంతి పువ్వు కనబడుతుందా, ఆ బంతి ఒకటి బతికింది. ఇక్కడ చామంతి వేసా కానీ ఆ చామంతి బతకలేదండి. ఓకేనా, బాగున్నాయి కదా పువ్వులన్నీ. అయితే ఈ మందార తెచ్చాను చూసారా, ఎర్ర మందార. పోస్తుందా లేదో తెలియదు, ఎవరికాళ్ళు మనకు పుయ్యు అంటున్నారు.
ఇది మాకైతే 200 అలా 250 300 అలా తీసేసుకుంటున్నారు. మా ఒక్కొక్క నర్సరీ ఒక్కొక్కలా తీసేసుకుంటారు. నాకైతే ఇది అక్కడ 70 రూపాయలు పడింది. బేరవాడితే ఇస్తారేమో కానీ నాకు ఇంక బేరవాడాలనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ మాకు 300 తక్కువగా ఇవ్వరు అనమాట ఈ మొక్క. అదండి నర్సరీ అయితే వాడపల్లిలో అయితే ఇలా అమ్మేస్తున్నారు. అవి చూసి కొనుక్కోకుండా ఉండలేక తెచ్చేసాను అనమాట. అందుకే మొక్కలు పెరట్ నిండా ఉన్నాయి. ఇగో కనకాంబరాలు, అలాగే గోరు చిక్కుళ్ళు, 4 పచ్చిమిర్చి, చెర్రీ పళ్ళు అయితే 10-15 పళ్ళు వచ్చినాయి అనమాట. ఇదే ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.